ముఖేష్ గౌడ్ గారు, శ్రీమతి సుష్మా స్వరాజ్ గారు, జైపాల్ రెడ్డి గారు. ఈ తెలంగాణ ముఖేష్ గారు అయితే ఇక్కడ కార్పొరేటర్ నుంచి మంత్రి వరకు ఎదిగినరు, హైదరాబాద్ కి చాలా సేవలు చేశారు. కాబట్టి ఈ సభ ద్వారా వీళ్ళ ముగ్గురికి సముచితమైన స్థానాల ఎక్కడ మనకు అవైలబుల్ ప్లేస్ ఉంటుందో వాళ్ళ విగ్రహాలు పెట్టడానికి అవసరమైన ఏర్పాట్లను జిహెచ్ఎంసీ మన ద్వారా మన కౌన్సిల్ ద్వారా మనం చేస్తే వాళ్ళకి సముచితమైన గౌరవం ఇచ్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి దయచేసి ఈ అంశాన్ని కూడా మీరు అందరూ దృష్టిలో పెట్టుకుని ఏదైనా నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి నేను చెప్పడం కంటే సీఎం రేవంత్ రెడ్డి గారికి ఆల్రెడీ ఆయన నోరుతోనే ఆయన జిహెచ్ఎంసీ ఆఫీస్లో ఇక్కడ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఏర్పడక ముందు తన నోటి నుంచి పెద్దలు ముఖేష్ గౌడ్ గారు హైదరాబాద్ నగరానికి ఎంతో అభివృద్ధి చేశారు. అభివృద్ధి చేసేయడం ఒకటే కాదు, ఎంతో మందికి ఆదర్శంగా నిలబడ్డాడు. ఇది మాటలు చెప్పింది సీఎం రేవంత్ అన్న గారు. మరి ముఖేష్ అన్న గారి విగ్రహం పెడతా అని చెప్పేసి అలా మామగారు అయినటువంటి జైపాల్ రెడ్డి గారిది పెట్టుకున్నారు. అదేవిధంగా హైదరాబాదులో మా పార్టీకి సంబంధం లేని బాల సుబ్రహ్మణ్యం గారిది పెట్టారు. మా పార్టీకి సంబంధం లేని రామారావు గారిది పెట్టారు, ఎన్టీ రామారావు గారిది.